సముద్నా లెగు. నాటకాలేమీ ఆడక్కర్లేదు, తమరు లేవండి. లే సముద్నా. సముద్నా లే. సముద్నా ఏంటి సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో అని అడుగుతామని పడుకున్నట్టు యాక్ట్ చేస్తున్నావా? లే ముందు. అంత సీన్ లేదు, లే ముందు. అంతే ఏంటుందక్క? సముద్నా లే. సముద్నా సిస్టర్ సిస్టర్, నీ సర్ప్రైజ్ గిఫ్ట్ మేము చూడాలని ఎంతో ఆశపడుతున్నా. ప్లీజ్ సముద్నా. ఏంటి నిజంగానే నిద్రపోయిందా? సముద్నా 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 లే. అన్నయ్య సముద్నా ఏమైందక్క? తెలీదు సూర్య, నేనెంత లేపినా లేవట్లేదు. అదేంటి? శామ్ 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 లే. శామ్ ఓపెన్ యువర్ ఐస్. ఇంత డీప్ స్లీప్లో ఉందంటే కొంపదీసి మళ్ళీ స్పృహ కోల్పోయిందా? అలాంటిదే ఉండదు శ్రీనివాస్ గారు. మరి సాముద్రికి ఏమైంది? ఒకవేళ స్లీపింగ్ పిల్స్ ఎక్కువ వేసుకుందా? నోనో, అలా ఎందుకు చేస్తుంది? డాక్టర్ గారు హాఫ్ టాబ్లెట్ కన్నా ఎక్కువ వేసుకోవద్దని, అది కూడా మరీ నిద్ర పట్టకపోతేనో తలనొప్పిగా ఉంటేనో వేసుకోమని చెప్పారు. రాత్రి నేనే దగ్గరుండి తనకు హాఫ్ టాబ్లెట్ వేశాను. మళ్ళీ తను వేసుకునే అవకాశమే లేదు. ఎందుకంటే తను ఇప్పుడున్న పరిస్థితుల్లో డీప్ స్లీప్కి వెళ్తే ప్రమాదం తనకు కూడా తెలుసు. సిస్టర్ వేసుకోకపోయినా ఆ సామాన్యం ఏమైనా చేసి ఓవర్ డోస్ ఇచ్చిందేమో. ఒకసారి తనకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాను కాబట్టి మళ్ళీ అలా చేయదనుకుంటా. అది వార్నింగ్లు లెక్క చేసే రకం కాదు సూర్య. ఖచ్చితంగా అదేదో చేసే ఉంటుంది. లేకపోతే సాముద్ని ఎందుకు లేవట్లేదు? సూర్య, ఈ విషయంలో ఆలస్యం చేయడం కానీ ఆలోచిస్తూ కూర్చోడం కానీ మంచిది కాదు. ముందా రాక్షసుని నిలదీసి అడుగు. ఆ విషయంలో చంద్ర అయితే కరెక్ట్. తన చేతే అడిగిస్తే బెటర్ సూర్య గారు. నేను వెళ్ళి చంద్రాన్ని పిలుచుకొస్తాను. శ్రీనివాస్ గారు, మీరు ఎక్కడే ఉండండి. నేను ఇప్పుడే వెళ్ళి చంద్రని తీసుకుని వస్తాను. సముద్నా సముద్నా లే. సముద్నా లే. సముద్నా సముద్నా. ఏంటిది? నా నదులు. నిన్ను వదలటం జరగదు. ఈ టైంలో ఎవరు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.